యస్య ప్రయాణమన్వన్య ఇధ్యయుద్ధే వా దేవస్య మహిమానమోజస యః పార్థివాని విమమే స ఏతశో రజాసి దేవః సవితా మహిత్వనా. యజుర్వేద మంత్రము. ఇక్కడ భావార్థం చూడండి. సకల జగత్తును అంతరిక్షమున తన అనంత బలమునే ధరించువాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క సకల జగత్తును అలాగే ఈ అంతరిక్షమున తన అనంతమైనటువంటి బలముచే ధరించువాడు అంటే లోపల బయట రెండు ఉండువాడు. దాన్ని ధరించడము అంటారు. పదార్థం లోపల కూడా ఉన్నటువంటి దాన్ని ధరించడము. అట్లా ఇక్కడ ప్రతి పదార్థము లోపల కూడా పరమాత్ముడు ధరించి ఉన్నాడు. అలాగే నిర్మాత, దీనన్నిటికీ నిర్మాత, నిర్మించినవాడు. సుఖప్రదుడు, ఆ భగవంతుడు సుఖప్రదుడు. ఎప్పుడు సుఖమే పరమాత్మునిది. అలాగే సుఖమును ఇచ్చువాడు. ఎవరైనా పరమాత్ముని సుఖం కోరి పుణ్యకర్మలు చేస్తే వారికి సుఖమును ప్రదానం చేసేవాడు. సుఖప్రదుడు భగవంతుడే. ఎవ్వరు లేరు వేరే వాళ్ళు. మీరు ఎవరినైనా మనుషులు పోయి నాకు సుఖాన్ని ఇవ్వండి, ఇవ్వలేరు. పరమాత్ముడు ఇవ్వాలి సుఖం అనేది. పరమాత్ముని చేతిలో ఉంది అది సుఖాన్ని ఇచ్చేది. శుద్ధుడు, పరమాత్మ అత్యంత శుద్ధుడు. పరమాత్మను మించినటువంటి శుద్ధత్వం లేదు, ఆయనలో మలినమే లేదు. సర్వశక్తివంతుడు, పరమాత్మ సర్వశక్తివంతుడు. మొత్తం విశ్వాన్నంతటినీ నడిపించేవాడు. పుట్టించి ఎవ్వరు చేయలేరు పని, పరమాత్ముడు ఒక్కడే చేయగలడు. సర్వశక్తివంతుడు. ఎందుకు? ఎవ్వరి సహాయం లేకుండా చేస్తాడు. ఎల్లరి హృదయములయందు వ్యాపకుడై ఉండు పరమేశ్వరుని ఉపాసించు విద్వాంసులు మాత్రమే పరమ సౌఖ్యములను అనుభవించెదరు గాని ఇతరులు పొందజాలరు. చూడండి, ఇక్కడ పరమ సౌఖ్యము, అత్యంతమైనటువంటి సుఖాన్ని ఎవరు పొందుతారు? ఈ విధంగా ఈశ్వరుని పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఏమంటారు? విద్వాంసులు అంటారు. వాళ్ళు హృదయములో పరమాత్మను ఈ విధంగా ఉపాసన చేస్తుంటారు. పరమాత్మ సర్వశక్తిమంతుడు, శుద్ధుడు అని ఉపాసన చేస్తుంటారు అన్నమాట. అటువంటి విద్వాంసులు ఆ యొక్క పరమ సౌఖ్యమును అనుభవించెదరు, అత్యంత సుఖములను పొందెదరు. ఇతరులు పొందజాలరు. మిగతా వారికి ఆ యొక్క పరమ సౌఖ్యములనేవి పొందలేరు. ఓం